ఇప్పుడు ఈ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మా, హ్మ్. రోడ్డు మీద హ్మ్. దిష్టి తీసేసిన నిమ్మకాయలు, హ్మ్. ఉప్పు, హ్మ్. ఎండుమిర్చి, హ్మ్. ఇంకా కొంతమంది కోడిగుడ్లు, హ్మ్. తర్వాత నీళ్లు కూడా కొన్ని షాపుల్ని క్లోజ్ చేశాక నీళ్లు దిగతుడిచి రోడ్డు మీద ఓ పోస్తారు. అది అవునమ్మా. కూడానా? ఆ. హ్మ్. వాటిని మనము తెలుసో తెలియకో రోడ్డు దాటేటప్పుడు తొక్కేస్తాం, దాటేస్తాం. హ్మ్. మనము మనుషులుగా నడిచేస్తా ఉంటాం. వాహనాలు, వెహికల్స్ కూడా హ్మ్. అటు దాటేస్తా ఉంటాయి. ఇప్పుడు నడిచేటప్పుడు కనీసం చూసుకొని పక్కకు జరిగే అవకాశం ఉంటే జరుగుతాం. వెహికల్స్ లో ఆ పని కూడా చేయలేకపోతాం కదమ్మా. హ్మ్. వీటి వల్ల వచ్చే ఇబ్బందులు ఏమన్నా మనకు ఉంటాయా? అంటే వాళ్ళు దిష్టి తీసి పడేస్తారు కదా, హ్మ్. దాని వల్ల వచ్చే ఇబ్బందులు మనకేమన్నా తగులుతాయా? కొన్ని తగులుతాయని అంటారమ్మ. ఎందుకంటే వాళ్ళు దిష్టి తీసి అక్కడ పడేస్తే వెంటనే దాని మించి వెళ్ళినట్టయితే అదేదే దిష్టి అంటే ఉందమ్మా నెగటివ్ ఎనర్జీ కదా, అంతే కదా. ఆ నెగటివ్ ఎనర్జీని మనం దగ్గరగా పెడితే మనం బలహీనులుగా ఉంటే మనకు అంటుతాయి, అంటుతాయి. మనం స్ట్రాంగ్గా ఉంటే అవ్వదు. కానీ అవి ఒక్కోసారి అవి మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నా అంతకన్నా కూడా ఎక్కువ స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. అమ్మమ్మ, అందువల్ల వీలైనంత వరకు దాన్ని తొక్కకుండా దాని సమీపానికి వెళ్లకుండా దూరంగా వెళ్ళడం మంచిది. అమ్మ, బలహీనులు స్ట్రాంగ్ గా ఉండటం ఏంటమ్మా? ఇవేంటి బలహీనత అంటే ఏంటి? అంటే మనలో పాజిటివిటీ ఎక్కువ లేకపోతే, రైట్, పాజిటివిటీ ఉమ్, అంటే ఆధ్యాత్మిక శక్తి, దైవశక్తి, అదే పాజిటివిటీ దానివల్లే వస్తుంది. ఆధ్యాత్మికంగా మనం దేవుణ్ణి నమ్ముకుంటే 100% అటువంటివేమి 90 ఏమిటండి, 100% అనుకోండి. అంటే మన నమ్మకం ఎంత ఉంటే దాన్ని బట్టి మన దగ్గరికి రావు. చూస్తాం, దేవుడు చూస్తాడా లేదా, ఎందుకు చేయడు, ఇలా అనుకుంటే కదా, చేస్తాడు అని నమ్మకం ఉంటే అది వేరు. ఇందులో పర్సంటేజ్ ఉంది, దాన్ని బట్టి మన మీద ప్రభావం ఉంటుంది. అందువల్ల వీలైనంత వరకు వాటి జోలికి ఎందుకు వెళ్ళాలి? మన దగ్గర ఉన్న పాజిటివ్ శక్తిని ఆ నెగిటివ్ దాంతో చేసుకుని మనం న్యూట్రలైజ్ చేసుకోవాల్సిన అగత్యం మనకేమొచ్చింది? మాక్సిమం తప్పించుకుని వెళ్ళడం మంచిది, అంతే. వెళ్ళలేని పరిస్థితి అయితే తెలియక దాటితే, తెలియకుండా చూస్తూ దాటలేం కదా. మా చీకట్లో అందుకే కదా దీపం పెట్టుకుని వెళ్ళమంటారు, చీకట్లో నడవద్దంటారు. చీకట్లో గుంటలు, పల్లాలు, ఎత్తులు, ఏదన్నా ముళ్ళు, రాళ్ళు, గాజు పెంకులు ఇట్లాంటివి ఉంటాయనే కాకుండా ఇట్లా పడేసిన చెత్త కూడా ఉంటుందనుకుని మనం జాగ్రత్త పడి ముందుకు పెడతాం. చీకట్లో పెడితే కదా ఈ ప్రమాదం. చీకట్లో కాకుండా వెలుగుంటే చూసి పక్కకి పెడతాం. వాహనాల్లో వెళ్ళేటప్పుడు అదే ఇబ్బంది ఉంటుందమ్మా మనకి? నేను అనుకోవడం వాహనాలకి అటువంటి ప్రభావం ఉండదు అనుకుంటున్నాను నేను. తెలియదు కాబట్టి. తెలియదు, వాహనాలు దాని మించి వెళ్ళిపోయిన తర్వాత దానికి ఉన్న శక్తి కూడా నశించవచ్చు. అయినా ఇంకొకటి ఏంటంటే, అలా 10 మంది తిరిగే చోట గనక వేసినట్టయితే, మన ఇంట్లో ఇంత ఉందమ్మా, ఒక వాసన వచ్చే వస్తువు, అది తీసుకెళ్ళి బయట పారేస్తాం. ఏమైంది, గదిలో అయితే గదంతా గుప్పుమని వాసన వస్తుంది. ఓపెన్ ప్లేస్ లో వేస్తే స్ప్రెడ్ అవ్వడమే కదా, పలచబడుతుంది కదా, వాసన తీవ్రత తగ్గుతుంది, గాఢత తగ్గుతుంది. అట్లాగే ఈ నెగిటివ్ ఎనర్జీ యొక్క గాఢత కూడా బయట పడేస్తే తగ్గుతుంది అని అంటారు. ఆ తగ్గుతుంది కనుక పెద్ద ప్రమాదం ఉండదు అని. కానీ అయినా పెద్ద చిన్న అని అంటున్నారు గనక ఇంతో అంతో ఉండకుండా పోదు కదా. మనకి అటువంటి అనుమానం ఏదైనా వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోమంటారు ఇంట్లోకి వస్తూ. అసలు అనుమానం ఎందుకమ్మా? ఇంట్లోకి వచ్చేప్పుడు కాళ్ళు కడుక్కుని పూర్వం బయట పెట్టేవాళ్ళు నీళ్లు, ఇప్పుడు మనకు అటువంటి అవకాశం లేదు కనుక చెప్పులన్నా బయట వదిలి కాళ్ళు చేతులు మొహం కడుక్కుంటే అటువంటివి మనకి తెలుసో తెలియకో ఏదన్నా ఉన్నా ఆ ప్రభావం ఉండదు. కానీ చెప్పేది ఏమిటంటే, సందర్భం మీరు అడిగారు గనక చెప్తున్నా, వీలైనంత వరకు అటువంటి పనులు చెయ్యొద్దు అని చేసే వాళ్ళకి విన్నపం. అంటే రోడ్ల మీద వెయ్యొద్దు. ఎందుకు అంటే, మనకి పనికిరాని చెత్త ఇంకోళ్ళ దగ్గరికి వేస్తే, ఇవాళ నువ్వు ఇంత వేసావు, రేపు ఒకళ్ళు ఇంత వేస్తే నీకే ప్రమాదం కలగచ్చు కదా. అవునా కాదా? అంచేత తీసుకెళ్ళి అవన్నీ నీళ్లల్లో పడేస్తూ ఉంటే నీళ్లకి ఎటువంటి దోషం ఉండదు గనక. పైగా మామూలుగా ఏం చేస్తారంటే, ఇంట్లో పిల్లలకి ఎప్పుడన్నా దిష్టి తగిలిందనిపిస్తే ఉప్పుతో దిష్టి తీస్తే ఏం చేస్తారమ్మా, ఆ ఉప్పు నీళ్లు తీసుకెళ్ళి కమోడ్లో వేసి ఫ్లష్ చేస్తాం. కమోడ్లో వేసి ఉంచం, ఫ్లష్ చేసేస్తాం. ఫ్లష్ చేసేస్తే ఆ నెగిటివిటీ అంతా ఫ్లష్ అవుట్ అయిపోతుంది. ఓ నిమ్మకాయ లాంటిది తీస్తారు ఎప్పుడన్నా. నిమ్మకాయ లాంటి దిష్టి తీసినప్పుడు ఏం చేస్తారు, పిల్లలకు స్నానం చేయించేటప్పుడు తల చుట్టూ తిప్పి నిమ్మకాయ
నేల మీద పెట్టి కొట్టి అటు ఇటు పడేస్తారు. పడేసేటప్పుడు ఏం చెయ్యాలి? ఈ దిష్టి ఇంకొకళ్ళకి తగలాలనే దురాలోచన నాకుంటే నా పిల్లలు బాగుపడతారా? బాగుపడరు కదా. అంతేగా. అందుకని అలా కట్ చేసినటువంటి నిమ్మకాయ మీద నీళ్లు పోసి, మరి కాసిన నీళ్లు, దానికి ఉన్నటువంటి దోషమంతా అలా కొట్టుకుపోయిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళి బయట పడేస్తారు. అది కూడా చెత్త కుండీలో పారేయడం మంచిది. రోడ్డు మీద వేసి ఈ చెత్త ఇంకోళ్ళకి ఎందుకు ఇవ్వాలమ్మా మనం? అంటే నేను మీ ఇంట్లో పడేస్తే మీరు నా ఇంట్లో పడేయరని నమ్మకం ఏమిటి? అది మన దిష్టి పోవాలని చెప్పి వేరే వాళ్ళకి ఇబ్బంది, వేరే వాళ్ళకి హాని కలిగించకూడదు కదా. అలా చేస్తే బాగుంటుంది. ఒకవేళ అలా నడి రోడ్డు మీదే వెయ్యాలి, కొన్ని ఏదో చెప్తూ ఉంటారు, అవి మంచో చెడో నిజమో అబద్ధమో ఆ చెప్పే వాళ్ళకి తెలియాలి, నాకు తెలియదు. అంతే కదా. అంతే అమ్మా. ఏం చెప్తాం, ఎవరికి ఏది సత్యమో. ఇప్పుడు ఇక్కడ ఏదో ఓ దెయ్యం తిరుగుతోంది అంటే నా కంటికి కనపడకపోతే లేదని నేను చెప్పలేను. కనపడే వాళ్ళకి కనపడితే కనపడచ్చు, వాళ్ళ అదృష్టం కొద్దీ. అంతే కదా. మరి అట్లాంటప్పుడు అలా అనుమానం అలా అనుకుని చేస్తే ఓ బకెట్ నీళ్లు తీసుకెళ్లి దాని మీద పోసే, కొంత దోషం పోతుంది. ఇతరులకి హాని కలిగించిన వాళ్ళం కాకుండా అవుతాం. లేదంటారా, తీసుకెళ్ళి అక్కడ వేసిన దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ నీళ్లలో పడేయండి. ఎక్కడొక్కడ ఉంటాయి కదా, మూసి ఎక్కడ పడితే అక్కడ ఉంది మనకి. ఏం ఆ నీళ్లలో, ఆ మురుక్కాల నీళ్లలో పారేసినట్టయితే దోషం ఉండదు. అందరికీ ఒక విన్నపం ఏమిటంటే అటువంటి పనులు వీలైతే చెయ్యకండి అని. ఇతరులకి హాని కలిగించకూడదు, మనకు కలిగిన హాని ఇతరులకు కలగకూడదు అని మనం భావిస్తే ఆ ఒక్క సద్భావన మన మనస్సులో ఉంటే మనకి హాని కలగదు. నమస్తే. నమస్తే.